దేవినేని ఉమామహేశ్వరరావుకి పిచ్చి కుక్క చిన్నప్పుడు ఒకసారి కలిసిందని చెప్పి వాళ్ళ పార్టీ మిత్రులు అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే అమావాస్యకి పౌర్ణమికి ఆ పిచ్చి కుక్క కలిస్తే ఒకసారి ఆ పిచ్చి కుక్క అరుస్తూ ఉంటుంది బౌ బౌ అని. ఈ దేవినేని ఉమా అనే అసమర్థ జల వనరుల శాఖ మంత్రి అసమర్థుడు, అజ్ఞాని, ఏం మాట్లాడాలో తెలియక బౌ బౌ అని అరుస్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆయన మనసులోకి వచ్చినా, చంద్రబాబు మనసులోకి వచ్చినా ఈ పిచ్చి కుక్కలాగా ఈ దేవినేని ఉమాకి, ముఖ్యంగా ఈ దేవినేని ఉమాకి పాత్రికేయుల మిత్రుల సమక్షంలో అరవటం అలవాటు. ఈరోజు ఉదయం కూడా కొంచెం పెద్ద ఎత్తున బాగా ఎక్కువగా చంద్రబాబు నాయుడికి చెన్నై వెళ్ళాడు. చైనా దాకా వినిపించే విధంగా ఈ ఉమా అరిశాడని చెప్పేసి చాలామంది మిత్రులు టీవీల ద్వారా చూడటం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను దేవినేని ఉమాని, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది జల వనరుల శాఖ మంత్రులుగా పనిచేశారు. నీ అంత నీచమైన, దారుణమైన, అజ్ఞాని కలిగిన జలవనరుల శాఖ మంత్రి ఇంతవరకు పనిచేసిన దాఖలాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేవు. అసలు జలవనరుల శాఖ మంత్రి ఉట్టి దద్దమ్మ, చేతకానివాడు, ఏ ప్రాజెక్టుని కూడా సక్రమంగా నిర్మాణం చేయలేని అసమర్థుడు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ దేవినేని ఉమాకి ఒక్క ఎక్సెప్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పిస్తే ఆయన మంత్రివర్గంలోని క్యాబినెట్ సహచరులు మొత్తం కూడా ఈ ఉమా దద్దమ్మ, ఏమీ చేయలేడు, పులిచింతల ప్రాజెక్టు ఉంది, 42 టీఎంసీల సామర్థ్యం గల పులిచింతల ప్రాజెక్టు 150 కోట్లతో R&R ప్యాకేజీని కూడా అమలు చేయలేని అసమర్థ దద్దమ్మ ఈ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా అని చెప్పేసి స్వయాన మేం చెప్పట్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేం చెప్పట్లా, క్యాబినెట్ సహచరులు చెప్తా ఉన్నారు. ఈ దద్దమ్మ వల్ల పులిచింతల ప్రాజెక్ట్ ఆగిపోయింది, 42 టీఎంసీల స్టోర్ చేసుకునే కెపాసిటీ ఆగిపోయింది. ఈ దద్దం ఇంకొక పని చేశాడు, చంద్రబాబు నాయుడు గారి చెవిలో ఊదాడు, ఆ పట్టిసీమ తీసుకొచ్చి మన నెత్తిన పెట్టారు. ఇంత దుర్మార్గమైన అవినీతి ప్రాజెక్టు 500 కోట్ల రూపాయలకే అమ్ముడుపోయారు. 500 కోట్ల రూపాయలు అందులో ముడుపులు వస్తే 500 కోట్ల రూపాయలకే చంద్రబాబు నాయుడు లాంటి ఒక పెద్ద మనిషి, అనుభవం ఉన్న మంత్రి, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, ఆయన 500 కోట్ల రూపాయలకే దారాదత్తం చేసేశాడు అని చెప్పేసి వాళ్ళ సహచరులే మాట్లాడిన దాఖలాలు. అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ ద్వారా, చంద్రబాబు నాయుడు గారికి కానీ దేవినేని ఉమాకి కానీ సూటిగా ఒకటే ప్రశ్న వేస్తూ ఉన్నాం. గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా జూన్లో కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇస్తామని చెప్పేసి మీరు సుమారుగా 1600 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు చేపట్టి దాంట్లో 500 కోట్ల రూపాయలు మీరు అవినీతి చేసి ఒక్క చుక్క నీరు, పాత్రికేయ మిత్రులు మిమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్తా, అది ఎక్కడో కాదు, మా సొంత గ్రామం ఇబ్రహీంపట్నంలో గోదావరి వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది. దానికి పవిత్ర సంగమం అని పేరు పెట్టారు. ఆ పవిత్ర సంగమాన్నేమో అపవిత్రం చేశారు. జూన్ నెలలో తీసుకొచ్చి నీళ్ళు ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికారు, ప్రతి మీటింగ్లో చెప్తారు.
చెప్పిందే చెప్పరా పాసిపళ్ళ దాసరా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అయితే ప్రతి మీటింగ్లో కృష్ణా గోదావరిని అనుసంధానం చేసామని చెప్తారు. మీరు రండి, ముఖ్యమంత్రి గారిని తీసుకురండి. ఈ అసమర్థ మంత్రి మా నియోజకవర్గం దేవినేని ఉమాని తీసుకురండి. ఎక్కడ గోదావరి నీళ్ళు వచ్చి కృష్ణా నదిలో కలుస్తున్నాయి ఒకసారి కాలువల ద్వారా మనం పర్యవేక్షణ చేద్దాం. మీరు ఎందుకు ఇంత నీచమైన నికృష్టమైన పని చేసి డబ్బులు దండుకోవటానికి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా దోచుకు తిని ప్రజల్ని వంచే కార్యక్రమం, రైతుల్ని వంచే కార్యక్రమం చేశారని చెప్పేసి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. ఒక చుక్క నీరైనా కానీ పవిత్రమైన కృష్ణానదిలో కలుస్తూ ఉన్నాయా? పవిత్రమైన గోదావరి వచ్చి ఇటువంటి దుర్మార్గమైన పనులు చేసే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మానసిక రోగని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏం చేశాం? అడ్డుపడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి అడ్డుపడుతూ ఉన్నాం? మీరు చేసే అవినీతికి, మీరు చేసే దుర్మార్గమైన పనులకి అడ్డుపడుతూ ఉన్నాం. మీరు ఈరోజున చేసే దోపిడీ ఈరోజు పేపర్లో వస్తూ ఉంది. హంద్రీనివా మేము రాయలేదు, లేకపోతే మా పేపర్లు రాయలేదు, మీ కొమ్ము కాసే పేపర్లు అర్హత లేకపోయినా సరే హంద్రీనివా పనులకి అడ్డగోలుగా అర్హతలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉంది. మీరు ఈ రోజున ఇంత దుర్మార్గానికి మీరు ఒడిగడతా ఉంటే కొండవీటి వాగులో అనకొండ 200 కోట్ల రూపాయలు చేసే దీన్ని 400 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్ చేయటం, ఇవన్నీ ఎవరు చేస్తూ ఉన్నారు? మీరు చేస్తూ ఉన్నారు. మీ దుర్మార్గమైన మనసుతో, మీ దుర్మార్గమైన పరిపాలనతో ప్రజల్ని ఈరోజు కృష్ణా పుష్కరాలు పాత్రికేయ మిత్రులు అందరూ కూడా వెళ్ళి చూడాలి. ఎంత ఘోరం అండి! కృష్ణా పుష్కరాలు వస్తాయని చెప్పేసి మనకి ఎప్పుడో తెలుసు. ఈ రోజున 2 నెల 15 రోజుల్లో కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12వ తారీఖున ప్రారంభం అవుతూ ఉంటే మీరు 100 కోట్ల రూపాయల పనులు ఈరోజు ఆమోదిస్తారు. ఎవరు నీళ్ళలో పెట్టానుక? వర్షం, భారీ వర్షాలు కొట్టుకుపోతూ ఉన్నాయి, ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు, డబ్బులు దొబ్బుకుతూ ఉన్నారు, డబ్బులు దండుకుంటూ ఉన్నారు, మీ జేబుల్లోకి వస్తూ ఉన్నాయి. మీరు ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తూ ఉంటే మేము అడ్డుకోకూడదా? ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర ఏంటి? మీరు చేసే అవినీతిని, మీరు తినే 100 కోట్ల రూపాయలని మేము అడ్డుకుంటాం. ప్రజల డబ్బు ఇది. ఎవరి డబ్బు ఇది? నేను ఒకటే అడుగుతా ఉన్నాను. మట్టి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి మీరు దోచుకున్నది ఎంత? ఒకసారి లెక్కలు తీయండి. నేను ఇంకోటి కూడా ఈ దేవినేని ఉమాని ప్రశ్నిస్తా ఉన్నా, ముఖ్యంగా దేవినేని ఉమాని ప్రశ్నిస్తా ఉన్నా. నీ అరుపులు, నీ పెడబొబ్బలు ఒకసారి దేవుడు సాక్షిగా, కనకదుర్గమ్మ సాక్షిగా, నీరు, మట్టి, ఇసుక మీరు దోచుకోలేదా? నువ్వు ఎంత తిన్నావని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు ఎన్ని 100 కోట్ల రూపాయలు నీకు ముడుపులు వచ్చినాయి? వెళ్దాంపా, కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్దాంపా, ప్రమాణం చేయి. మీ దోపిడీ ఎంత? నీ వాటా ఎంత? ముఖ్యమంత్రి వాటా ఎంత? చెప్పండి. మీకు నోరు ఉంది కదా, నోరు అదుపులో పెట్టుకోకుండా ప్రధాన ప్రతిపక్ష నేత మేము అడ్డుకుంటా ఉన్నామా? దేనికి అడ్డుపడతా ఉన్నాం? పోలవరం కట్టండి అని చెప్తే కట్టలేరు, అది అడ్డుకుంటామా? పోలవరంలో మీరు R&R ప్యాకేజ్ ఇవ్వండి, ఇచ్చి గ్రామాలని ఖాళీ చేయించండి, అక్కడ ప్రజల్ని సంతృప్తి పరచండి. అక్కడ ప్రజలనేమో R&R ప్యాకేజ్ ఇవ్వరు, డబ్బులు ఇవ్వరు. డబ్బులు ఇవ్వకుండా గ్రామాలు ఖాళీ చేయాలా? ఎట్లా ఖాళీ చేస్తారండి? ప్రజలు కాదా వాళ్ళు? మీరు డబ్బులు ఇవ్వండి, R&R ప్యాకేజీ అక్కడ అమలు జరపండి, మేము వస్తాం. పోలవరం కావాలి, పోలవరం కట్టాలి, దానికి మేము అడ్డుపడుతూ ఉన్నామా? నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ప్రాజెక్టులు కట్టమా? రాయలసీమ ప్రాజెక్టులు మేము అడ్డమా? రాయలసీమలో ప్రాజెక్టులు కట్టాలి అని చెప్పేసి పరితపించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ ప్రాజెక్టులకి మేము అన్నీ కూడా మద్దతు ఇస్తాం. జలవనరుల శాఖ మంత్రి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ రాయలసీమ ప్రజలని, రాయలసీమని రతనాలసీమ చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానం చేసి వాళ్ళని మోసం చేసే కార్యక్రమం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు
అక్రమ ప్రాజెక్టులు కడతా ఉంటే ఎవరు అడ్డుకున్నారు? మేము అడ్డుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారు. కర్నూలులో దీక్ష చేస్తే తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవలేకపోయింది. ఈ ముఖ్యమంత్రి మాట్లాడలేకపోయాడు. ఈ జలవనరుల శాఖ మంత్రి మాట్లాడలేకపోయాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజులు నిరాహార దీక్ష చేస్తేనే ఇదంతా కూడా కదిలింది. ఇది ప్రజలకు తెలుసా? మీరు కేసీఆర్ గారికి భయపడి పారిపోయి వచ్చిన మీరు మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? దమ్ముగా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల్ని ఎత్తి చూపి నిరాహార దీక్ష చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మాట్లాడలేని దద్దమ్మలు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మానసిక స్థితి గురించి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారు. పోరాటం చేసే యోధుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక హోదా కావాలని చెప్పి అడగడం తప్ప, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి అని చెప్పేసి అడగడం తప్ప, ఇవి మీరు సాధించలేకపోతా ఉన్నారు అని చెప్పేసి చెప్పడం తప్ప, రైతులకి రుణమాఫీ చేయమని చెప్పేసి మేము అడగడం తప్ప, లేకపోతే డ్వాక్రా అక్క చెల్లెలకి రుణమాఫీ చేస్తానన్నారు చేయమని చెప్పి చెప్పడం తప్ప దేనికి అడ్డుపడుతున్నాం అంటున్నాం? ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోండి. ఒక్కసారి నోటిని అదుపులో పెట్టుకోండి. మరీ ముఖ్యంగా దేవినేని ఉమాకి, నువ్వు నియోజకవర్గంలో పోలీసుల పహారాతో తప్పితే మామూలుగా తిరిగే స్వేచ్ఛ లేదు. ఎందుకంటే నిన్ను నిలదీస్తారు. రాష్ట్రం మొత్తం నీళ్ళు ఇచ్చాను లేకపోతే దేశం మొత్తం నీళ్ళు ఇచ్చానని చెప్తావు. నీకు నవంబర్ 15వ తారీఖున సాగర్ జలాలు రావాలి మైలవరం నియోజకవర్గం, సొంత నియోజకవర్గానికి. ఇవాళ వరకు దేవుడు కరుణిస్తే తప్పితే నీళ్లు ఇవ్వలేని దద్దమ్మ ఈ దేవినేనోమా. ఇతను మాట్లాడతాడు. కృష్ణా డెల్టా ఈరోజు వెళ్దామా? దేవినేనోమా కృష్ణా డెల్టాకి నాతో పాటు వస్తావా? ఛాలెంజ్ చేస్తున్నా, సవాల్ చేస్తున్నా. నువ్వు రాగలవా? పారిపోతావు. రైతులు కొడతారు మిమ్మల్ని. కృష్ణా డెల్టాకి 2 పంటలు పోయినాయి. ఇది 3వ పంట. గుక్కెడు నీళ్లు ఇవ్వలేని ఈ అసమర్థ ముఖ్యమంత్రి గారు చెప్తాడు ఇక్కడ కూర్చొని, విజయవాడ నడిబొడ్డులో కూర్చొని చెప్తాడు కృష్ణా డెల్టాలో నీళ్ళు ఇవ్వలేరు, చుక్క నీళ్ళు ఇవ్వలేరు. వీళ్ళు చెప్తారు పెడల్లో నీళ్ళు లేవు, హలో లక్ష్మణ అంటున్నారు. కైకలూరులో నీళ్ళు లేవు, అవనగడ్డలో నీళ్ళు లేవు. కృష్ణా డెల్టా మొత్తం కూడా ఎడారిగా మారిపోతే దేవుడు కరుణిస్తే తప్పితే నీళ్ళు ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రి, ఈ జలవనరుల శాఖ మంత్రి, ఈ దద్దమ్మలో మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదు అని చెప్పేసి చెప్తూ నోరును అదుపులో పెట్టుకోండి. మేము చెప్పిన ఛాలెంజ్లకి ఎప్పుడైనా ఎనీ టైం రెడీగా ఉన్నాం. కృష్ణా పుష్కరాల అవినీతిలో కానివ్వండి, లేకపోతే నా నియోజకవర్గం మైలవరంలో నువ్వు నీళ్లు ఇవ్వలేకపోయావన్న మాటను కానివ్వండి, లేకపోతే కృష్ణా డెల్టాలో నువ్వు ఎడారిగా మార్చావు, 2 పంటలు పోయినాయి, ఇది 3వ పంట, జూన్ మొదటి వారంలో నీళ్లు ఇవ్వాలి, జూన్ నెలాఖరు వచ్చేసింది, ఇంతవరకు నీళ్లు ఇవ్వలేని అసమర్థ మంత్రులు మీరు మాట్లాడటానికి అర్హత లేదు అని చెప్పేసి ఈ దేవినేని హెచ్చరిస్తూ, మేము చెప్పిన దానికి తూచా తప్పకుండా మీతో పాటు పాత్రికేయ మిత్రులతో పాటు ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలుపుకుంటూ ఇంకోటి కూడా చెప్పాలి. దేవుడి భూములు కూడా దోచుకుంటా ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు. అది పెద్ద ఎత్తున సదావర్తి సత్రం భూములు, 1000 కోట్ల రూపాయల విలువైన భూములని 22 కోట్లకే కొట్టేసిన గనులు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. దీని వెనుక ఎవరున్నారు? దీని వెనుక ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్, ఆయన పాత్ర కూడా బయటకు రావాలి. దీనికి సంబంధించిన దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు గారు 2 నాలుక ధోరణితో మాట్లాడుతూ ఉన్నారు. అంతకుముందు ఒకసారేమో తప్పు జరిగిందన్నారు, మొన్న ప్రెస్ మీట్లోనేమో కరెక్ట్గానే జరిగిందని చెప్తా ఉన్నారు. మీ పార్టీకి సంబంధించిన బీజేపీ శ్రేణులన్నీ కూడా 100 కోట్ల రూపాయలు ఇందులో ముడుపులు ముట్టినాయి అని చెప్పేసి విజయవాడలో పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేసిన సంఘటనలు. వీటినన్నిటి దృష్టిలో పెట్టుకోండి.
ఈ పాపం ఊరికినే పోదు. తెలుగుదేశం వాళ్ళు చేశారు, మీరు కాదు. మంత్రి గారు, మీరు నిజాన్ని బయటపెట్టండి. మాణిక్యాలరావు గారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ చెడ్డ పేరు మీ నెత్తిన వేసుకోవాల్సిన పని లేదు. మీరు నిజాన్ని నిర్భయంగా బయటపెట్టి ఆ యాక్షన్ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసి మరలా టెండర్లు పిలవాలి, మరలా యాక్షన్ పెట్టాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.